హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇక్కడికి కొత్త రూమ్కి రాగానే వీడియో చేద్దాము అని అయితే అనుకున్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాను అనమాట. ఏంటి అంటే, లాస్ట్ మంత్ ఎండింగ్లో మా నానమ్మ, అంటే స్వీటీ వాళ్ళ నానమ్మ, సో నాకు నానమ్మ అవుతుంది, మా అమ్మ అని పిలుస్తాను అనమాట, ఎక్స్పైర్ అయ్యారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే భీమవరంలో నాకు సీట్ వచ్చింది అంటే ఒక విధంగా మెయిన్ రీజన్ అయితే తనే అనమాట. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు దూరం పెట్టుకోవద్దు, దగ్గరగా ఉంటావు, మాకు ఎస్ఆర్కే భీమవరమే పెట్టుకో అని చెప్పేది. నేనేమో వైజాగ్, విజయవాడ ఇట అంతా పెట్టేవాడిని అనమాట. సో తను అన్నట్టే, తను అనుకున్నట్టే తను గట్టిగా కోరుకుంది, అందుకే నేను భీమవరం వచ్చింది. అందుకే ఇక్కడ చదువుతున్నాను. సో వీకెండ్ వస్తే చాలు ఫోన్ చేసి రమ్మనడము, అక్కడికి వెళ్ళడము, స్వీటీస్ అన్ని వాళ్ళతోటి, వాళ్ళ అందరితోటి మంచిగా ఉండడం, మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేయడం ఇలాగా జరుగుతూ ఉంటుంది. సో నేను ఎక్కువ వీకెండ్ పాలకొల్లు వెళ్ళిపోతాను. అంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ ఉంటాను సాటర్డే అని చెప్పేసి. కొంచెం ఒక హెల్త్ ఇష్యూ చిన్నది, అంటే షుగర్ ఉందన్నమాట. సో షుగర్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది. పాలకొల్లో కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది సరిపోవట్లేదని భీమవరం తీసుకురావడం జరిగింది. సో భీమవరంలో కూడా ఒక 3 days బాగానే ఉన్నారు, అసలు రికవర్ అవుతున్నారు, హ్యాపీగా అనుకున్నాము. కానీ సడన్గా ఎర్లీ మార్నింగ్ అయితే జరిగిపోయింది. ఏ పని చేస్తున్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్లో తనే గుర్తొస్తుంది. సో డిస్ట్రాక్షన్ కోసం అంటే మరీ ఇంకా అదే పనిగా ఆలోచిస్తున్నాను అనమాట. సో అందుకే ఒక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఎనీవే ఐఎమ్ మిస్సింగ్ హర్ ఆల్వేస్. మన చేతుల్లో ఏమీ లేదు, మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండడమే, అందరితో కలిసి ఉండడమే. అవర్ లైఫ్ ఇస్ టూ షార్ట్, అందరికీ తెలుసు. అంటే ఫేస్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఎవరికి ఫేస్ చేయని వాళ్ళకైతే తెలియదు ఆ బాధ ఏంటి అనేది. సో మనం అందరం కొంతకాలమే ఉంటాము, అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు. ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి, అలాగే మనకి నచ్చినట్లు చేయాలి అని అయితే నా ఉద్దేశం అనమాట. సో అందుకే ఈ వీడియోస్ అయితే నేను మెమరీస్ కోసం స్టార్ట్ చేసినాను, అట్లనే చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి జరుగుతుంది, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ప్రెసెంట్ నా ఫుడ్ ఎట్లుంది, ఎవరెవరు ఉంటున్నారు రూమ్లో, నేను ఒక్కడిని లేదంటే తోడుగా ఎవరైనా ఉంటున్నారా, పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేస్తున్నాను అంతా కూడా ఇకపై వచ్చే వ్లాగ్స్ అన్నింటిలో అయితే చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సండే అనమాట. సో మీకు పర్టికులర్గా డేట్ అంటే ఎగ్జాక్ట్గా మీకు వ్లాగ్స్ అయితే రావు, కొంచెం ముందుగానే షూట్ చేసిన వ్లాగ్స్ అయితే మీకు వస్తాయి. నేను ఈరోజు సండే, బుధవారం అంటే ఈరోజు సండే అంబేద్కర్ జయంతి అనమాట. బుధవారం శ్రీరామనవమి ఉంది కాబట్టి మంగళవారం ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే ఉంది. దానికి సంబంధించిన రికార్డ్ అయితే ఇప్పుడే రాశాను. కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని రేపు ఎల్లుండి కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకోవాలి. మంగళవారం ఎగ్జామ్ కాబట్టి రేపు కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకోవాలి. వాళ్ళు చెప్పడం ఏంటంటే మీకు సిలబస్లో ఉన్న ఇవ్వము, వేరే ఇస్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి ఏమైందో ఏంటో తెలియదు మా వాళ్ళకి. ఈసారి ఎట్లా ఇస్తారో చూడాలి ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా. మంగళవారం నైట్కి ట్యూషన్ అయిపోయిన తర్వాత పాలకొల్లు వెళ్దాం అయితే డిసైడ్ అయ్యాను. సో అందుకని కొంచెం ఎడిసిన బట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట, సర్దుకోవాలి. సో లెట్స్ సీ. ఈ ఎండాకాలం ఒక్క నిమిషం కూడా బయటికి వెళ్ళి ఏ పని కూడా చేయబుద్ధి కావట్లేదు అనమాట. ఎప్పుడు అలాగా ఫ్యాన్ కిందే కూర్చొని ఉండాలనిపిస్తుంది. అందుకే బట్టలు కూడా నేనైతే నార్మల్ అప్పుడే ఉతుక్కోవడానికి కొంచెం బద్ధకం. సో ఈ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ అసలు చేయలేకపోతున్నాను. ఇక అందుకే పాలకొల్లు వెళ్తున్నాను. సో సరేలే, ఇంకా అక్కడ ఎలాగో వాషింగ్ మిషన్ ఉంటుంది, అక్కడ వేసుకుందాంలే అన్నట్టుగా అయితే 4-5 బట్టలు ఉంటే అవి వరకు తీసుకెళ్తున్నాను. నేను తీసుకెళ్ళకూడదు అనుకున్నా సరే మా చిన్న మమ్మీ కానీ మా మామ కానీ ఫోన్ చేసినప్పుడు వచ్చే నాన్న తెచ్చే నాన్న అన్నట్టు చేస్తారనమాట. సో అందుకని నేను ఎప్పుడు తీసుకెళ్తా ఉంటాను. వీడేంట్రా చిన్నపిల్ల డ్రెస్ వేసుకున్నాడు అనుకోవద్దు, అది నా టీ షర్ట్, సన్నీగా టీ షర్ట్, నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకట్లే బాగా మెత్తగా ఉంది. సో ఈ సమ్మర్ లో మనకు అసలు ఒంటి మీద లేకుండా ఉన్నట్టు ఉంటేనే ఈజీగా ఉంటది కాబట్టి సో బాగా మెత్తగా ఉన్నదని చెప్పేసి వేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయింది, ఈవినింగ్ 6 ఆ టైం అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ బాల్కనీ అంటారు, దీన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ సో ఇది ఇంటి పక్కన అయితే ఇట్లా ఉంటది. ట్యూషన్ ఎక్కడ పెడుతున్నాను మీకు డౌట్ రావచ్చు, అది ఇంటి ముందే ఇలాగ వరుసగా ఉంది కదా. సో మనకు వచ్చేది ఒక 9 members ఏమో వస్తున్నారు కాబట్టి అలా కూర్చోబెడుతున్నాను ఆ చివరి నుండి ఈ చివరి వరకు. ఇక మెట్లు అయితే ఇటు సైడ్ ఉంటాయి అనమాట. ట్యూషన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా కిందకి ఇదంతా కూర్చోబెడుతున్నాను అనమాట. అక్కడ వరకు కార్నర్ వరకు కూర్చోబెడుతున్నాను. ఇంకా ఇటు పక్కన వచ్చేసరికి ఒక సార్ పోర్షన్లో ఉంటారు, కానీ ఆయన మార్నింగ్ వెళ్తే సాయంత్రం వస్తారు అనుకుంటా. అందుకే నాకు అక్కడ కూడా కూర్చోబెట్టుకుంటున్నాను, అంత ఇబ్బంది అయితే అవ్వట్లేదు ప్రెసెంట్.
సో వాళ్ళ ఇంటి ముందు కూడా ఇక్కడ కూర్చోబెట్టేస్తున్నాను. సో 5 to 6:30 కాబట్టి లైటింగ్ అదంతా సరిపోతుంది. ఒకవేళ సరిపోతే లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నమాట. ఇలా పైకి వెళ్ళొచ్చు ల్యాడర్ నుండి. అండ్ ఇక్కడ నుంచి నా పాత ఇల్లు కూడా కనపడుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించే ఉంటాను. సో ఎగ్జాక్ట్గా ఎదురుగానే అనమాట. అది కూడా నాకు కనపడే అద్దాలే నేనున్న పాత రూమ్స్ అనమాట పైన. అది పాత ఇల్లు. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అనుకుంటా బండ పెట్టారు. ఇప్పుడు ఎవరు ఉతుక్కుంటారు చెప్పండి? అసలు బండ్ల మీద ఉతుక్కునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా, అంటే ఉంటారులేండి. మా ఊర్లో ఉతుకుతారు, సిటీస్లో ఏమో చూడాలి. నాకైతే ఇప్పుడు కనపడలేదు. ఇక మా రోడ్డు ఇది, స్ట్రీట్ ఇది. ఇంతకుముందు బయట కూర్చున్నప్పుడు ఈ చెట్టు కనపడేది కదా దాని మీద. సో అది ఆకాశం. ఇక కిచెన్ డోర్ అయితే లాక్ వేసేస్తాను. కిచెన్ కూడా మీకు అసలు చూపించలేదు కదా. సో మీకు తర్వాత చూపిస్తాను కిచెన్ ఎట్లా ఉంది, లోపల ఎలా ఉంది మొత్తం కూడా. ఓకే, ఇప్పుడైతే ఇది ఇంపార్టెంట్. మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. ఇలా కిటికీలు తీసేసి ఉంచాను కొంచెం చల్లడిగాలి వచ్చిద్దని. Bye, meet you tomorrow morning. ఇక నాకు మార్నింగ్ అయితే 6 ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ అలాగ వెళ్తూరు వచ్చేసి అటు కిటికీ నుండి ఇటు కిటికీ నుండి కర్టెన్స్ లేవు కదా, మొహం మీద పడిపోతుంది అనమాట. అందులో పక్షుల సౌండ్లు అవన్నీ వచ్చేసరికి ఇంకా 6ంటికే మెలకు వచ్చేస్తుంది. లేసి కూర్చోండి ఏదో ఒకటి చేస్తున్నాను, రాసుకోవడమో లేదంటే అంటే రికార్డ్స్ ఉన్నాయి కదా బోల్డ్ అన్ని, ఇంకా అవి రాసుకోవడమో లేదంటే అటు ఇటు తిరగడమో సాంగ్స్ పెట్టుకొని వినడం ఏదో ఒకటి అయితే చేస్తున్నాను అనమాట. ఇక ఫ్రెష్ అప్ అయితే వచ్చేస్తాను. కాలేజ్కి వెళ్ళడానికి టైం అయితే అయిపోయింది. సో కాలేజ్కి వెళ్ళడానికి నేను వేసుకున్న డ్రెస్ అయితే ఈ రోజు ఇది. అండ్ ఈ రోజు హెడ్ బాత్ చేశాను, అందుకే కొంచెం జుట్టు సరి చేస్తున్నాను అటు ఇటు. కాలేజ్లో ఏ పీరియడ్కి అయినా బుక్ తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఐడి కార్డ్ తీసుకెళ్ళకపోతే మాత్రం అసలు కాలేజ్ లోపలికి కూడా ఎంటర్ అవ్వనివ్వరు. సో అది మాత్రం మర్చిపోకూడదు, అందుకే అది ముందే వేసేసుకుంటున్నాను నేను, టిఫిన్ చేయకుండానే. ఇంకా ఇప్పుడు వెళ్ళైతే టిఫిన్ తెచ్చుకుంటున్నాను. నాకు బాగా ఇష్టమైన టిఫిన్ ఏంటంటే బజ్జీ అనమాట, బోండా అంటారు మన సైడ్. సో అది తినేసి ఇంకా వెళ్ళిపోవడమే. మధ్యాహ్నం క్లాసులు అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వచ్చాము. సో నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్ కూడా అక్కడ వస్తాడు. ఇద్దరం అయితే ఇప్పుడు ప్రెసెంట్ భోజనం చేస్తున్నాము. రైస్ని అయితే పెట్టేస్తాము, బయట నుండి అయితే కర్రీస్ తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా నేను ఏమి తెచ్చుకోలేదు, అలాగా ఒక ఇండక్షన్ స్టవ్ అయినా గ్యాస్ బండ తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. సో ఆ మధ్యలో ఇలా జరిగేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక అయితే ప్రెసెంట్ అయితే కర్రీస్ అయితే తెచ్చుకుంటున్నాను. ఒక 1 వీక్లో అలాగా స్టార్ట్ చేద్దామంతా అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ ముందు ఎందుకులే రిస్క్ అన్నట్టుగా. ఇక ఈవినింగ్ అయ్యేసరికి ఈరోజు జ్యూస్ అయితే తాగామన్నమాట. బనానా మీద ఐస్ క్రీమ్ వేసి జీడిపప్పులు అలాగా చాక్లెట్
క్రీమ్ వేసి ఇచ్చాడు. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేను ఇది రీసెంట్గా పెట్టింది అనమాట. నేను 50 రూపీస్కి ఏమో తీసుకున్నాను ఇది జ్యూస్. చాలా బాగా చేస్తున్నారు ఆయన. అది SRK ఆపోజిట్లోనే హెలో ఇడ్లీ అనే టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది అనమాట. దాని పక్కన ఉంటుంది ఈ జ్యూస్ సెంటర్ అయితే. ఈవినింగ్ వచ్చరికి చిన్న నాప్ వేసాను, అందులోకే పిల్లలు వచ్చి లేపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. வீடியோ பிடிச்சிருது ஒரு லைக் ஷேர் காமெண்ட் சப்ஸ்கிரைப் பண்ணுங்க. தேங்க்ஸ் ஃபார் வாட்சிங். அடுத்த வீடியோல நான் உன்னை சந்திப்போம். பை பை.